నమస్తే ఆర్వీఎస్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు చూద్దాం. కులం రోటరీ సేవలు విస్తృతం చేయాలి. రోటరీ సేవలు మరింత విస్తృతం చేయాలని రోటరీ డిస్ట్రిక్ట్ పూర్వ గవర్నర్ అన్నారు. రోటరీ క్లబ్ శ్రీకాకుళం 2025-26 నూతన కార్యవర్గ బాధ్యతల స్వీకరణ మహోత్సవం స్థానిక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఆదివారం జరిగింది. ముఖ్య అతిథిగా డీఎస్పీ వివేకానంద పాల్గొని రోటరీ చేస్తున్న సేవలను కొనియాడుతూ మరిన్ని సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్లాలని నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. Rotary Club, Srikakulam, uphold the club's constitution and bylaws, and support the president and other club leaders. It often includes a commitment to assist Rotary International and District Governor. శ్రీకాకుళం వికలాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి. రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే గొండు శంకర్రావు తెలిపారు. శ్రీకాకుళం రూరల్ మండలం పేదపాడు పంచాయతీలో సోమవారం ఉదయం సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఆయన పర్యటించారు. ఆయన మాట్లాడుతూ గతంలో వికలాంగులకు 3,000 రూపాయలు పెన్షన్ మాత్రమే వచ్చేదని దానిని 6,000గా చేసి ప్రభుత్వం నేడు అందజేస్తుందని గుర్తు చేశారు. ఆయనతో పాటు నాయకులు పాల్గొన్నారు. గారా మండలం అంపోలోలో సోమవారం 104 సేవలో ద్వారా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. శ్రీ కూర్మం పిహెచ్కి చెందిన డాక్టర్ మూర్తి పలువురు రోగులను పరీక్షించి అవసరమైన మందులు ఉచితంగా పంపిణీ చేశారు. రోగులు కాలానుగుణ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా వివరించారు. ఈ శిబిరంలో 104 సిబ్బంది ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మారుమూలనున్న రహదారులు సైతం అభివృద్ధి చేయడం అభినందనీయమని కాకినాడ జిల్లా రామవరం నుండి కిర్లంపూడి మండలం రాజుపాలెం వరకు ఉన్న R&B రహదారి నిర్మాణం కూడా యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం చేపట్టాలని సామాజిక ఉద్యమకారుడు పాటంశెట్టి సూర్యచంద్ర పాలకులను అధికారులను కోరారు. రామవరం నుంచి రాజుపాలెం వరకు 12 కిలోమీటర్లు R&B రహదారి నిర్మాణానికి 2021 సంవత్సరంలో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిధులు మంజూరు చేసి శంకుస్థాపన చేసి పనులు మొదలుపెట్టినా రోడ్డు నిర్మాణం నత్తనడకన సాగిందని, 20% పనులు కూడా పూర్తి చేయలేదని, కూటమి ప్రభుత్వం ద్వారా ఈ రహదారికి మోక్షం లభిస్తుందని గత సంవత్సర కాలంగా ప్రజలు ఎదురు చూస్తున్న నేటి వరకు రహదారి నిర్మాణ పనులు మొదలు పెట్టలేదని సూర్యచంద్ర ఆరోపించారు. 2 సంవత్సరాల క్రితం రహదారి పనులు తొందరగా చేయాలని అడుగు గొయ్యి గజానికో గుంత కార్యక్రమం ద్వారా నాటి ప్రభుత్వం మీద అనేక నిరసన కార్యక్రమాలు చేశామని, నేటి కూటమి ప్రభుత్వం ఈ రహదారిని తొందరలో నిర్మించకపోతే సంబంధిత గ్రామ ప్రజలతో నిరసనలు ఆందోళన కార్యక్రమాల ద్వారా ప్రభుత్వాన్ని మేల్కొల్పుతామని పాటంశెట్టి సూర్యచంద్ర ప్రభుత్వాన్ని ముందస్తుగా తెలియజేశారు. పాటంశెట్టి సూర్యచంద్ర జగ్గంపేట నియోజకవర్గం సామాజిక ఉద్యమకారుణ్ణి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి శ్రీ నరేంద్ర మోదీ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు సహకారం వల్ల ఎన్నో ప్రాంతాల్లో మరి మారుమూలలో ఉన్నటువంటి రోడ్లు కూడా అభివృద్ధి చెందాయి. మా జగ్గంపేట నియోజకవర్గంలో రాజుపాలెం నుండి రామవరం వరకు 15 కిలోమీటర్లు రోడ్డు గత 2022 సంవత్సరంలో వైసీపీ ప్రభుత్వం ఈ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసి మరి నత్త నడకలాగా రోడ్డు అభివృద్ధి పనులు చేయడం జరిగింది. రాజుపాలెం నుంచి రామవరం వరకు ఉన్న 15 కిలోమీటర్ల రోడ్డు కూడా అడుగుకో పోయి గజానికో పోయి గింత కింద ఈ రకం ఉన్న పరిస్థితి. మరి ప్రజలందరూ కూడా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి ఇక్కడ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. తక్షణం మరి ప్రభుత్వం స్పందించి ఈ రోడ్డు నిర్మాణం చేయాలని చెప్పేసి ఈ యొక్క బాధితులందరి పక్షాన కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రోడ్డు సుమారు 4 నియోజకవర్గాలకు కనెక్షన్ చేసే రోడ్డు. ఇలా పిఠాపురం, పెద్దాపురం, ప్రతిపాడు, జగ్గంపేట నియోజకవర్గాలు కనెక్ట్ చేసే రోడ్డు చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉంది. ప్రజలందరూ కూడా మరి వాహనాలు రిపేర్ వస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ ప్రమాదాలు జరిగి కాళ్ళు చేతులు ఇరిగిపోయి ప్రమాదాల్లో ప్రాణాలు పోయిన పరిస్థితి కూడా ఎంతో దారుణంగా ఉంది. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. కూటమి ప్రభుత్వం వెంటనే దయచేసి రాజుపాలెం నుంచి రామవరం వరకు ఉన్న రోడ్డుని
తక్షణం నిర్మించాలని చెప్పేసి ప్రజలందరి పక్షాన కూడా ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. రామవరం రాజుపాలెం రోడ్డు వెంటనే, రామవరం రాజుపాలెం రోడ్డు వెంటనే కూటమి ప్రభుత్వం స్పందించాలి, కూటమి ప్రభుత్వం స్పందించాలి. దయచేసి కూటమి ప్రభుత్వం పెద్ద మనసుతో ఈ రామవరం రాజుపాలెం రోడ్డుని తక్షణం నిర్మించి యాక్సిడెంట్లు జరగకుండా ప్రజల్ని కాపాడాలని చెప్పేసి ప్రజల పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గత సంవత్సరం నుంచి అనేక ఫిర్యాదులు చేసి అనేక సార్లు అధికారులు చెప్పినా సరే నేటి వరకు ఈ రోడ్డు మీద ప్రభుత్వం దృష్టి పెట్టిన పరిస్థితి. మరి త్వరలో ప్రభుత్వం ఈ రోడ్డు నిర్మాణ పనులు మొదలు పెట్టకపోతే రామవరం నుంచి రాజుపాలెం వరకు సంబంధిత గ్రామ ప్రజలందరితో కూడా పాదయాత్ర చేసి ప్రభుత్వానికి కళ్ళు తెరిపించే విధంగా ప్రజా నిరసన కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మరి ఎంత దారుణంగా ఉందో చూడొచ్చు. మరి ఇటువంటి రహదారి ఇక్కడ ఒక చోటే కాదు, 15 కిలోమీటర్లు కూడా ఇదే రకమైన పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి. మరి అనేక సార్లు ఫిర్యాదులు చేయడం జరిగింది. గత ప్రభుత్వంలోని ఈ రోడ్డు తొందరగా నిర్మాణం చేయండి అని ఫిర్యాదులు చేయడం జరిగింది. ఈ ప్రభుత్వంలో కూడా సంవత్సరం నుంచి కూడా అనేక సార్లు ఆర్ఎండ్బి అధికారులకి, జిల్లా కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదులు చేసినా సరే పట్టించుకోని కారణంగా ఈ రోజు అందరూ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రామవరం రాజుపాలెం రోడ్డు వెంటనే, రామవరం రాజుపాలెం రోడ్డు వెంటనే. P4 కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధమైన నెల్లూరులో VR మోడల్ పాఠశాలను విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. తరగతి గదులను సందర్శించి డిజిటల్ విద్యా విధానాన్ని పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడారు. P4 మార్గదర్శులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, దేవిరెడ్డి సుధాకర్ రెడ్డి, పొంగూరు శరణిని మంత్రి సత్కరించారు. క్రీడా మైదానాన్ని పరిశీలించిన లోకేష్ క్రికెట్, వాలీబాల్ ఆడి జోస్ పెంచారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, జోష్ నింపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మాట నేర్పించేది అమ్మ, నడక నేర్పించేది అమ్మ, బాధ్యత కూడా నేర్పించేది అమ్మ, మన కోసం జీవితం మొత్తం త్యాగం చేసేది మన అమ్మ, భూమి కంటే ఎక్కువ భారం మోసేది మన అమ్మ. అందుకే తల్లికి వందనం పేరుతో తల్లి రుణం తీర్చుకునేదానికి ఈరోజు ఈ ప్రభుత్వం ముందరికెళ్తుందని ఈ సభాముఖంగా తల్లిదండ్రులందరికీ తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఆలు నేర్పించేది ఉపాధ్యాయులకు ఒక స్వార్థం ఉంటుంది. ఆ స్వార్థం ఏంటంటే వాళ్ళ చదువు చెప్తున్న పిల్లలందరూ బాగా మార్కులు రావాలి, అన్ని ర్యాంకులు కొట్టాలన్న స్వార్థం వాళ్ళలో ఉంటుంది. అందుకే ఉపాధ్యాయులను ఎప్పుడు చూసినా మనకి దేవుడు గుర్తొస్తారు. అలాంటి ఉపాధ్యాయులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. డొక్కా సీతమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే పంతం నానాజీ తనకున్నా లేకపోయినా వచ్చిన వారికి ఆకలి తీర్చే ఆదర్శమూర్తిగా పేరుగాంచిన డొక్కా సీతమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన తెలుగు టీచర్ ముత్య వెంకట రామలక్ష్మి, సుబ్రహ్మణ్యం సీతారాం దంపతులను ఎమ్మెల్యే పంతం నానాజీ అభినందించారు. కాకినాడ రూరల్ మండలం 3వ ఏపీఎస్పీ జెడ్పీహెచ్ హైస్కూల్లో డొక్కా సీతమ్మ విగ్రహాన్ని ఎమ్మెల్యే నానాజీ ఆవిష్కరించారు. అనంతరం సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థిని మిత్ర కిట్లను విద్యార్థులకు పంపిణీ చేశారు. విగ్రహదాత వెంకట రామలక్ష్మి స్కూల్ హెచ్ఎం గాయత్రిలను షాల్వాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ స్కూల్ ఉండాలనే ఉద్దేశంతో విద్యాశాఖ మంత్రి లోకేష్ 117 జీవోను తీసుకువచ్చారని, దీంతో స్కూల్ రూపురేఖలే మారిపోతున్నాయని అన్నారు. ఈ స్కూల్ ఎంతో విశాలంగా ఉండటమే కాక ఉపాధ్యాయుల బోధన విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతూ మంచి ర్యాంకులు వస్తున్నాయని తెలిపారు. స్కూల్కు సంబంధించి అభివృద్ధిలో నా వంతు సహకారం ఉంటుందని, ఏం అవసరమైనా వెంటనే సంప్రదించాలని తెలిపారు. అనంతరం విద్యార్థులకు భోజనాన్ని వడ్డించి వారితో కలిసి భోజనం చేసి విద్యార్థులతో ముచ్చటించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం విగ్రహదాత తెలుగు టీచర్ వెంకట రామలక్ష్మి మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో చాగంటి కోటేశ్వరరావు ఉపన్యాసం విని నా భర్త సహకారంతో సుమారు ₹1,00,000 వెచ్చించి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, దీనిని ఎమ్మెల్యే నానాజీ ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని ఆయనకి కృతజ్ఞతలు తెలిపారు. అసిస్టెంట్ కమాండెంట్ దేవానందం, ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి త్రిమూర్తులు, జనసేన రాష్ట్ర జాయింట్ సెక్రటరీ తాటికాయల వీరబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి సిరంగి శ్రీనివాస్, గ్రామ కమిటీ అధ్యక్షుడు బాలాజీ, జిల్లా డిప్యూటీ అధికారి వెంకటేశ్వరరావు, ఎంఈఓలు ఎన్ వేణుగోపాల్, పి సత్యనారాయణ, కూటమి నాయకులు మాదారపు తాతాజీ, రామిశెట్టి సునీల్, తోటకూర సతీష్, తూరగ సంతోష్, రాయుడు అనిల్, చింతాడ శేఖర్, స్కూల్ చైర్మన్ కరిదుర్గ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. స్కూల్గా చూస్తూ ఉంటే ఈ వాతావరణం నిజంగా ఈ మధ్యకాలంలో ఇంత చక్కటి వాతావరణంలో నా స్కూల్ని నేనైతే చూడలేదు. నాకు
డ్రిల్ పీరియడ్ అన్నా, క్రాఫ్ట్ పీరియడ్ అన్నా, అలాగే ఎన్సీసీ అన్న చిన్నప్పటి నుంచి నాకు క్రేజ్. మీ స్కూల్లో డ్రిల్ పీరియడ్ పెట్టుకోవడానికి ఒక డ్రిల్ మాస్టర్ ఉన్నారు, ఒక ప్లేస్ ఉంది, ముగ్గురు డ్రిల్ మాస్టర్. మీ టీచర్లు అంటే భయపడరు కానీ డ్రిల్ మాస్టర్ అంటే భయపడతారా? అవును కదా, మా చిన్నప్పుడు మేము అలాగే భయపడి ఉన్నాం. భయపడుతున్నారా? ఓకే, ఏదన్నా చాలా చక్కటి వాతావరణంలో ఈ స్కూలు నడుపుతూ ఉన్నారు. అట్లాగే దీంట్లో 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు 955 మంది పిల్లలు చదువుతున్నారంటే ఈ రోజుల్లో ప్రైవేట్ స్కూల్ కాంపిటీషన్లో ఈ స్కూల్లో ఎంతమంది పిల్లలు చదువుతున్నారంటే చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి 21 సెక్షన్స్ ఉన్నాయని చెప్తా ఉన్నారు. అలాగే ఇంటర్మీడియట్ 4 క్లాస్ రూమ్స్, మామూలు 25 క్లాస్ రూమ్స్ నడుస్తూ ఉందని చెప్పారు. అట్లాగే 50 మంది స్టాఫ్, 6 వొకేషనల్ స్టాఫ్తో నడుస్తూ ఉన్నటువంటి స్కూల్. చాలా 117 జీవో గురించి తెలుసా మీ ఎవరికన్నా? మీ అందరికీ 117 జీవో తెలుసా? లోకేష్ గారు వచ్చిన తర్వాత మీకు దానివల్ల ఎన్నో రకాలైన ఉపయోగాలు, గవర్నమెంట్ స్కూల్ని ఈవేళ గర్వంగా పైన నిలబెట్టి ఒక స్థాయిలో నిలబెట్టి స్థాయికి, ప్రైవేట్ స్కూల్ స్థాయికి గవర్నమెంట్ స్కూల్ నిలబెట్టి స్థాయికి మా ఎమ్మెల్యేలందరినీ 4 గంటల పాటు కూర్చోబెట్టి ఈ గవర్నమెంట్ స్కూల్ స్ట్రెంత్ పెంచండి, వాళ్ళకి ఏ ఫెసిలిటీస్ కావాలంటే ఆ ఫెసిలిటీస్ మనం కలగజేద్దాం, మనం ధీటుగా ఉందాం, ప్రైవేట్ స్కూల్స్ ధీటుగా ఉందాం. నిజానికి చెప్పాలంటే మా కూటమిలో పార్టీలో పెద్ద పెద్ద ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు మంత్రులు, ఎమ్మెల్యేలకి కూడా ఉన్నారు చాలా చోట్ల. అయినా సరే దాన్ని వాళ్ళతోటే ఆ ప్రపోజల్ పెట్టించి ఈవేళ గవర్నమెంట్ స్కూల్ని ఒక స్థాయి పెంచాలి అన్న ఒక మంచి ఆలోచనతో లోకేష్ గారు బాగా ఎదరికి తీసుకొస్తూ ఉన్నారు. అందులో భాగంగానే మీకు రేపు పొద్దుట ఎంవి రామలక్ష్మి, ముత్య వెంకట రామలక్ష్మి. మా వారి పేరు ఆకెళ్ళ సుబ్రహ్మణ్య సీతారాం గారు అండి. ఆయన మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తారు. నాకు ముఖ్యంగా డొక్కా సీతమ్మ గారి విగ్రహం పెట్టాలనే ఆలోచన శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ఉపన్యాసం చాలా స్ఫూర్తినిచ్చిందండి. అప్పటి నుంచి కూడా నేను పెట్టాలనే తాపత్రయం తప్ప పెట్టలేకపోయాను. ఇప్పుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు నాకు చాలా సహకారం అందించినట్టుగా ధైర్యాన్ని ఇచ్చి నాకు ఈ విగ్రహం అన్నదాతగా పెట్టాలని సంకల్పాన్ని నిజ రూపాన్ని తీసుకొచ్చిన ఆయన పవన్ కళ్యాణ్ గారండి. ఎందుకంటే మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టడంతో నాకు కొంచెం బలం వచ్చింది. మేము అసలు పవన్ కళ్యాణ్ గారు అంటే మాకు చాలా ఇష్టం. దాంతో మా వారు వెంటనే అలాగే తప్పకుండా నువ్వు ఎంత ఖర్చైనా పెట్టిద్దు కానీ నీ సంకల్పాన్ని నెరవేర్చుకో అన్నారు. ముఖ్యంగా పిల్లలందరూ కూడా ఈవిడ ఎంత సహకారం చేసి లేని సమయంలో కూడా ఆవిడకి డబ్బు లేకపోయినా అందరికీ, లేని వాళ్ళకి కుల మత భేదాలు లేకుండా అన్నదానం ఎలా చేశారో అలాగే ఆవిడ సమక్షంలో పిల్లలందరూ భోజనం చేస్తే వీళ్ళు కూడా అంతటి వృద్ధిలోనూ రావాలని, సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలు పిల్లలకి కలగాలని, అన్న వస్త్రాలకి పిల్లలకి ఎప్పటికీ కూడా వాళ్ళ జీవితాంతం లోటు రాకుండా ఉండాలని, ఆవిడ యొక్క విలువ తెలుసుకోవాలని అందరూ ముఖ్యంగా పాఠాల్లో చెప్పడమే కాకుండా ప్రత్యక్షంగా చూసినట్టుగా అమ్మ ఎదురుగుండా భోజనం చేస్తారనే ఒక తాపత్రయంతో ఇది అలా శ్రీ పంత నానాజీ గారు మన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారి ద్వారా ఇది ఓపెన్ చేయడం కూడా నాకు చాలా సంతోషాన్ని ఇచ్చిందండి. ఆయన చేతుల మీదుగా కూడా నాకు చాలా సంతోషకరంగా అనిపించింది. జడ్పీహెచ్ సిపిఎస్పిలో తెలుగు పండిట్గా పనిచేస్తున్నాను. స్కూల్ అసిస్టెంట్ తెలుగుగా పనిచేస్తున్నాను. రేచెర్లపేట కృష్ణా మాదిగ బర్త్డే. కాకినాడ నగరంలోని స్థానిక రేచెర్లపేటలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ 61వ జన్మదినోత్సవ వేడుకలు స్థానిక నాయకులు టేకేటి సారథి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ వల్లూరి రాజా పాల్గొని డాక్టర్ బాబు జగజీవన్రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎంఆర్పీఎస్ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ వల్లూరి రాజా మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ అలుపెరగని పోరాట యోధుడని, బహుజన నాయకుడిగా అనేక ఉద్యమాలు చేసి పేద పక్షాన నిలచాడన్నారు. ప్రధానంగా ఎస్సీ వర్గీకరణ కోసం సుమారు 32 సంవత్సరాలు పైగా ఎన్నో పోరాటాలు చేసి సాధించడం జరిగిందని అన్నారు.
మందకృష్ణ మాదిగ జాతి అభినవ అంబేద్కర్ జగజ్జీవన్ రావు అని పేర్కొన్నారు. యావత్తు మాదిగ జాతి కృష్ణ మాదిగ పోరాటాలను సాధించిన విజయాలను మర్చిపోలేదన్నారు. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు సహకరించిన కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. స్థానిక నాయకులు టేకేటి సారథి మాట్లాడుతూ మాదిగ జాతి ముద్దుబిడ్డ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఆయన పోరాటాల ఫలితంగా సాధించుకున్న ఎస్సీ వర్గీకరణ ద్వారా మాదిగ జాతి భవిష్యత్తు తరాలు అభివృద్ధి పథంలో దూసుకెళ్లాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు దూలపల్లి కృష్ణ, పల్లపాటి సూరిబాబు, నురుకుర్తి ఫకీర్, దూలపల్లి రవి, మోర్తా రాజు, వంగలపూడి గొల్లరాజు, డోకుబుర్ర రాజు, ఏడిద శ్రీను, నరుకుర్తి మూర్తి, అండాల సంజయ్ గాంధీ, లంక సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ జై భీమ్, జై బాబు జగజ్జీవన్ రామ్, జై బాబు జగజ్జీవన్ రామ్. ఈరోజు మాదిగల పెద్దన్న, మాదిగల ఆనిముత్యం గత కొన్ని సంవత్సరాల నుంచి ఉద్యమం చేస్తూ ఎన్నో పోరాటాలు, ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈరోజు వర్గీకరణ సాధించిన మా పద్మశ్రీ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ అన్నగారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు కాకినాడ రేచర్లపేటలో మరి ఎంతో వైభవంగా అట్టహాసంగా ఈరోజు కార్యక్రమం చేసుకున్నాం. ప్రతి మాదిగ పల్లెల్లో కూడా ఈరోజు స్తూపం లాంటిది ఏర్పాటు చేసుకుని మాదిగలకి పెద్దన్నగా ఉన్న మా మాన్యశ్రీ మందకృష్ణ మాదిగన్న గారికి ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఎన్నో పోరాటాలు, ఎన్నో కష్టాలు అనుభవించి, నాకు తెలిసి తిన్నారో లేదో తెలియదు కానీ ఆయన జీవితాంతం ఉద్యమం చేస్తూనే ఉన్నారు. మరి ఆయనకి ఎప్పుడు కూడా మేము రుణపడే ఉంటాం, మా మాదిగలందరూ కూడా. మరి ఆయన చేసిన కృషి, మరి కూటమి ప్రభుత్వం వర్గీకరణకు అండగా నిలిచి ఈరోజు వర్గీకరణ చేసిన విధానం బట్టి కూటమి ప్రభుత్వ నాయకులు మోదీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఒక సాధారణ కార్యకర్తన నన్ను ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, అంత నానాజీ గారి ఆశీస్సులతో ఈరోజు నన్ను మాది కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించినందుకు కూడా వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నన్ను ఇక్కడ కాకేసి ఈ కార్యక్రమం నాతో చేయించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్. ఓకేనా, అందరికీ జై భీమ్ అండి. అందరికీ జై భీమ్లు. ఈరోజు ఇక్కడ మా అన్నగారు మందకృష్ణ మాదిగ గారి పుట్టినరోజు సందర్భంగా ఇంతమంది పేటలు అందరూ కలిసి ఇంతమంది చేసుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. ఎప్పుడు కూడా మేము ఇంతలా చేసుకుంటాం అనుకోలేదు, కానీ దేవుడి దయ వల్ల ఆయన ఒక కృషి ఇన్ని సంవత్సరాల తర్వాత మాకు ఇచ్చిన గిఫ్ట్ కింద ఏంటంటే వర్గీకరణ అనేది ఒక ఇచ్చారండి. ఆయన వల్ల మా పిల్లలందరూ బాగుంటారండి. ఆయన ఎప్పటికైనా ఇంకా 100 సంవత్సరాలు బతికుండాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఒక మాకు వర్గీకరణ ఇచ్చిన కూటమి ప్రభుత్వానికి కూడా చాలా అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఇక్కడ మా పెద్దలకి, మా యూత్కి, కుర్రోళ్ళకి కూడా అందరికి కూడా మా పేట తరపున అందరికీ చాలా బాగా జరిగిందని చెప్పేసి మంచిగా ఇలాగే ఎన్నెన్నో కార్యక్రమాలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇట్లు పుట్టినరోజు చేసుకున్న మా మందకృష్ణకి హ్యాపీ బర్త్డే సార్. ఇలాంటి పుట్టినరోజు ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రాష్ట్రంలో మట్టి మాఫియా పేరుతో కొల్లగొడుతున్న మైనింగ్ రాష్ట్ర ఖజానాను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయడంలో కూటమి ప్రభుత్వం నిరంకుశత్వంగా వ్యవహరించడంపై రాష్ట్ర వైకాపా మహిళా విభాగ ఉపాధ్యక్షురాలు జమ్మల మడగ నాగమణి దుయ్యబట్టారు. ఈ సందర్భంగా జమ్మల మడక మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రోజురోజుకు అవినీతిమయంలో కూరుకుపోతూ అక్రమ పరిపాలన కొనసాగిస్తుందని అన్నారు. స్థానిక గ్రామస్తులు ఎన్నో పర్యాయాలు ఒత్తిడికి గురయ్యి ఉన్నతాధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో తప్పని పరిస్థితిలో ఆ పత్రిక ప్రచురించడం జరిగిందన్నారు. ఆ వ్యక్తికి కేవలం 5,000 క్యూబిక్ మీటర్లకే అనుమతిస్తే 1,00,000 క్యూబిక్ మీటర్లు తవ్వడం అంటే ఎంత అక్రమానికి పాల్పడ్డారో అవగతం అవుతుందని అన్నారు. భవిష్యత్తులో రైతులకు ఉపయోగించుకునేందుకు వీలు లేకుండా చెరువును తయారు చేశారంటే ప్రభుత్వం ఏ స్థాయిలో అవినీతిలో కూరుకుపోయిందో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. ఏపీ ఎండీసీకి కూటమి ప్రభుత్వం ఖజానా తాళాలు ఇచ్చేసి వారికి ఎంత కావాల్సి వస్తే అంత రుణాలు తెచ్చుకోండని చెప్పడంపై జమ్మల మడక ఆగ్రహించారు. వారికి ఎవరిచ్చారు అధికారం? రాష్ట్రం కూటమి చేతుల్లో పెట్టారంటే ప్రజలకు మేలు చేస్తారు కానీ కీడు చేస్తారు కాదని అన్నారు. కేంద్రం మెడికల్ కాలేజీలకు అనుమతులు ఇస్తుంటే కూటమి ప్రభుత్వం చేతకాని ప్రభుత్వంలా మా వద్ద ఎలాంటి సౌకర్యాలు లేవని చెప్పుకొని ప్రైవేట్ కాలేజీలకు సొమ్ము కాస్తున్నారన్నారు. ఇలా ఏది చూసినా
ఇచ్చినా ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నారన్నారు. ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో బుద్ధి చెబుతారని జమ్మలమడక నాగమణి అన్నారు. నమస్కారం అండి. ఈ కూటమి ప్రభుత్వంలో ప్రతిరోజు జరుగుతున్న అన్యాయాలు కానీ, అరాచకాలు కానీ, అవినీతి గురించి మాట్లాడుకోవాలంటే ప్రతిరోజు ఎక్కడ చూసినా ఇదే జరుగుతుంది. అందులో భాగంగా విజయవాడ రూరల్కి సంబంధించి కొత్తూరు రూరల్ మండలం కొత్తూరులో 150 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువులో మట్టిని తవ్వుకోవడానికి ఒక వ్యక్తికి, ప్రైవేట్ వ్యక్తికి అనుమతి ఇచ్చారు. నా పొలంలో మెరక చేసుకుంటాను, దాని గురించి చేయండి అని. దాని మీద ఈ వార్తా కథనం ఎందులో వచ్చిందంటే ప్రత్యేకంగా మట్టి మాఫియా అన్న విషయం ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చింది. అంటే తెలుగుదేశం కానీ, కూటమి ప్రభుత్వానికి కానీ ఈయనెంతో అనంగ పుత్రిక అనమాట ఆ పేపర్. అలాంటి దాంట్లో రాశారంటే ప్రజలు ఎంత ఒత్తిడికి గురయ్యి వాళ్ళందరూ ఎన్నిసార్లు ఫిర్యాదు ఇస్తే, ఎన్నిసార్లు కలెక్టర్ గారికి కానీ అధికారికి ఫిర్యాదు ఇస్తే ఇంకా తప్పదనుకుని వాళ్ళు రాశారనుకుంటాను. 150 ఎకరాల విస్తీర్ణంలో గల ఆ చెరువులో ఒక వ్యక్తి అడిగితే దానికోసం ఇచ్చారు, మా పొలాన్ని మెరక చేసుకుంటానని. కానీ అతనికి ఎంత ఇచ్చారు? 5000 క్యూబిక్ మీటర్లకు ఇచ్చారు. కానీ అతను 1,00,000 క్యూబిక్ మీటర్ల వరకు తవ్వాడు. అంటే అదంతా దాన్ని బట్టి అంతా 1 అడుగు 2 అడుగులు చూసుకోవాలంటే అతను 7-8 అడుగుల వరకు వెళ్ళిపోయాడు. సుమారు 3-4 అడుగులు క్యూబిక్ మీటర్ల కంటే ఎక్కువ తవ్వేశాడు. అంటే ఇదంతా ఏం చేశారు అనుకుంటున్నారు? అతను తాడేపల్లిలో ఉన్న అతను వ్యవసాయ భూమికి అక్కడి నుంచి తవ్వుకుంటానని కొన్ని సర్వే నెంబర్లు ఇచ్చాడు. కానీ అతను అక్కడికి తరలించకుండా కొత్తూరులోనే ఉన్న వివిధ సర్వే నెంబర్లో ఉన్న 10 ఎకరాల వరకు ఉన్న ఇటుక బట్టీలకి ఈ మట్టిని తరలించారు. అలాగే రియల్ ఎస్టేట్ ఈ దందాలో ఈ మట్టిని తరలించి అక్కడ మెరక చేయడానికి ఉపయోగించారు. ఇదంతా ఎవరి కోసం ఇచ్చారు? ఒక వ్యక్తికి వ్యక్తిగతంగా తను పూడ్చుకోవడానికి అక్కడ మట్టిని నేను మెరక చేసుకుంటాను అన్న దాంట్లో తీసుకుని చేశారు. దట్టు అది కూడా ఎప్పుడు ఇవ్వాలి? ఒక మార్నింగ్ 5 నుంచి 7 వరకు ఉంటుంది అది తవ్వుకోవడానికి ఒక టైం అన్నది. కానీ పగలు రాత్రి, అర్ధరాత్రి, అపరాత్రి అని లేకుండా దాన్ని తవ్వి అవతల పడేసేస్తున్నారు. 3 పెద్ద భారీ ఎక్స్కవేటర్లతో ఒక్కొక్క పెట్టి తవ్వేస్తున్నారు. అంటే ఎంత? పగలు రాత్రి అని లేకుండా తవ్వేసి 150 ఎకరాల్లో ఉన్నది కూడా గుంతలు పెట్టేసి గుంతలు చేసేసారు. రేపు ఆ చెరువు పనికి రావాలంటే, వ్యవసాయ భూమికి అది నీళ్లు రావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? ఇంత మాఫియానా? ఇంత జరుగుతున్నా ఎవరు మాట్లాడకపోవడానికి కారణం ఇంత అవినీతిలో కూరుకుపోయిన ఈ ప్రభుత్వం. వీళ్ళు దీని గురించి మాట్లాడే ముందు ఒక విషయం చెప్పాలి. ఏపీఎండిసికి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అధికారాలు ఖజానా తాళాలు ఇచ్చేశారు. మీరు ఎంత అప్పు కావాలంటే అప్పు తెచ్చుకోండి, ఆర్బీఐ హ్యాండ్కి ఇచ్చేసి ఆర్బీఐ ద్వారా వాళ్ళకి రుణాలు పొందే హక్కు ఇచ్చేశారు. ఎవరిచ్చారు ఈయనకి అధికారం? రాష్ట్రం అంటే ఈయన అధికారం ఇచ్చారు కదా అని సొంత ఖజానా అనుకుంటున్నారా? రాష్ట్రం అంతా మా ఖజానా, మేము ఎవరికైనా మా తాళాలు ఇచ్చేస్తాం, మీరు దోచుకెళ్ళిపోండి అన్నట్టు కూర్చుంటున్నారు. ఇన్ని అరాచకాలు జరుగుతున్నా, ప్రజల నుంచి ఇన్ని ఫిర్యాదులు వస్తున్నా అక్కడ ఉన్న ఏడీ కానీ డీడీ కానీ మాట్లాడకపోవడం. ఎందుకంటే అందులో భాగస్వాములే. అక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, అధికారులు, ఏపీఎండిసి వాళ్ళు కానీ అందరూ కుమ్మక్కైపోయి రాష్ట్రాన్ని కొల్లగొట్టేసి మొత్తానికి ఎందుకు పనికి రాకుండా రేపు ఇంకొకసారి ఎవరైనా అధికారంలోకి వచ్చినా ఉండడానికి కానీ, ప్రజలు తినడానికి కానీ లేకుండా చేస్తున్నారు. ఇంత అరాచకమైన ప్రభుత్వాన్ని ప్రజలు అందరూ గమనిస్తూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకులు అనుకుంటున్నారు ఖనిజ సంపద, రాష్ట్రంలో ఉన్న ఖనిజ సంపద అంటే ఆయన సొంత ఖజానా అనుకుంటారు. ఆయన సొంత ఖజానాగా, ఇదంతా సొంత ఖజానాగా భావించి రాష్ట్రం వల్ల ఉన్న ఖనిజ సంపదను అంతా దోచుకుని రాష్ట్రాన్ని ఎందుకో పనికి రాకుండా చేస్తున్నారు. ఇక్కడ ఏదో పోర్టులు 3 పోర్టులు కడుతున్నాం, ఇక్కడేదో చేస్తున్నారు అంటున్నారు. ఆ పోర్టులన్నీ ఎవరి హయాంలో వచ్చాయి? జగన్ గారి హయాంలో సగం దాకా వచ్చినాయి. ఇవాళ పైన మెరుగులు దిద్దుకుంటూ వీళ్ళు ఏదో సాధించామన్నట్టు చెప్తున్నారు. రాష్ట్రానికి వచ్చిన మెడికల్ కాలేజీలు వచ్చి ఎన్నో మెడికల్ కాలేజీలు కట్టి మనకి కేంద్రం మనకి మెడికల్ సీట్లు ఇస్తుంటే మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, మాకు మెడికల్ సీట్లు వద్దు అన్నారు. ఎందుకు? ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ఈ ప్రైవేట్ కాలేజీలు బాగుపడడం కోసం. ఇలా ఏది చూసినా ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేయడం, రాష్ట్ర ఖజానాన్ని అంతని కూడా సంపదనంతా కూడా ఆయన సొంత సంపదగా సొంత ఖజానాలకు తరలించుకోవడానికే చూస్తున్నారు. ఈ విషయాన్ని గట్టిగా ప్రజలు గమనిస్తున్నారు. తగిన సమయంలో తగిన బుద్ధి చెప్తారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.